డీఎస్పీ పై పవన్ సీరియస్. ఆ ఆఫీసర్ సూపర్ అన్న సెంట్రల్. డీఎస్పీ జయసూర్య పనితీరును మెచ్చుకున్న కేంద్రం. సమర్థులుగా గుర్తించి అవార్డు ప్రకటించిన కేంద్రం. అదే డీఎస్పీ పై ఎస్పీకి పవన్ ఫిర్యాదు. పవన్ నిజానిజాలు తెలుసుకోకపోవడం వల్లేనా? ఎల్లవేళలా ఆవేశం పనికిరాదు. కొంత సంయమనం అవసరం. పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన సలహా ఇదే. భీమవరం డీఎస్పీ జయసూర్య పనితీరును మెచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడంపై పెద్ద చర్చ జరిగింది. డెడ్ బాడీ డెలివరీ కేసులో ఆయన సమర్థతను గుర్తిస్తూ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ అవార్డు ప్రకటించింది. అంటే డీఎస్పీ జయసూర్య సమర్థుడే అని కేంద్రమే ఒప్పుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మాత్రం పవన్ కళ్యాణ్ మరో సర్టిఫికేట్ ఇచ్చారు. ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. కొందరి పట్ల పక్షపాతంగా ఉంటూ ఎందుకిలా అని ప్రశ్నిస్తే కూటమి నేతలు అలాగే చేయమన్నారు అని వాళ్ల పేర్లు వాడుకుంటున్నారని మరో ఆరోపణ. పైగా పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనుమతిస్తున్నారనే విమర్శలు చేశారు. దీనంతటిపై ఎంక్వైరీ చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారనేది ప్రధాన వార్త. దీనిపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, జనసేన మంత్రి నాదెళ్ల సమక్షంలో పెద్ద చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఎస్పీ అస్మి కూడా డీఎస్పీ జయసూర్యపై ఎంక్వైరీ మొదలుపెట్టినట్టు చెప్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో జయసూర్య పనితీరు భేష్ అంటూ కేంద్రం కితాబు ఇచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఆవేశమే దీనంతటికీ కారణమా అనే చర్చ జరుగుతుంది. డీఎస్పీపై ఎస్పీకి కంప్లైంట్ చేయడం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయంగా చూస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇతరులు చెప్పేది గుడ్డిగా నమ్మకుండా కాస్త విచక్షణతో ఆలోచించాలని సలహా ఇస్తుంది బీసీవై పార్టీ. అసలు భీమవరంలో ఏం జరుగుతోంది? పేకాట శిబిరాల వెనుక ఎవరున్నారనేది ఇప్పటికైనా ఎంక్వైరీ చేయించి బయట పెట్టాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.